పారాలీగల్ అడ్వైజర్ దాంట్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. పారాలీగల్ అంటే ఇప్పుడు బాలలకు ఏదైనా అపాయం వచ్చిందంటే అన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తారా? కోర్టుకి వెళ్తారా? అంటేనే ఒక 5 మందిని లీడర్స్గా ఎంచుకోవాలి. బాలదండుని ఏర్పాటు చేసుకోవాలి. మీరు బాలదండు ఏర్పాటు చేసుకుంటే మీకు కావాల్సిన వసతుల గురించి వచ్చినటువంటి ఇక్కడ ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది. మా స్కూల్కి ఇది కావాలి, మా కాలేజీకి ఇది కావాలి అని అడగడానికి బాలదండు ఏర్పాటు చేసుకోవాలి. అందరినీ మీకు ఏమైనా అపాయం జరిగినప్పుడు కొన్ని నంబర్లు ఉంటాయి, ఆ నంబర్లు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చట్టాల దగ్గర తీసుకెళ్తారు. అలాంటి అవకాశం కోసం మీకు చైతన్యం పరచడానికి కోసం మేము వచ్చాము. అందుకే ఈ సమాజం ఎట్లా పోతుందనేది నాతో చెప్పింది, నా తోడై వస్తుంది. ఈ రోద సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టింది. తన పేరే కలమంది, నా తరమున ఒదిగింది. సురకత్తై మెరిసింది, పద పదమని నెట్టింది. సురకత్తై మెరిసింది, పద పదమని నెట్టింది. బడిలో చదివే పిల్లలను పనిలో ఏంటంది. పాపం పుణ్యం తెలియని వాళ్ళకు శాపమేమిటంది. అర్ధనాదాల ఘోషల్లోన కుమిలి ఏడుస్తుంది, కుమిలి ఏడుస్తుంది. నాతో చెప్పింది, నా తోడై వస్తుంది. ఈ రోజ సంస్కృతి రెక్కలు నరికి కుప్పలు పెట్టింది. తన పేరే కలమంది, నా తరమున ఒదిగింది. సురకత్తై మెరిసింది, పద పదమని నెట్టింది. సురకత్తై మెరిసింది, పద పదమని నెట్టింది. రైట్? మనం కత్తితోటి పోరాటం చేస్తామా? రక్తపు చుక్క నేల రాలకుండా ఏకైక చుక్క ఏంటంటే కలం. ఈ జ్ఞానం పెంచింది ఎవరు? పట్టుకొని మీరు ఇచ్చేస్తారా? లేదు, యుద్ధ విమానంతో మీరు చెప్పింది పక్కా పాటించాలి. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్? జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శం తీసుకున్నాడు. ఎందుకోసం ఆదర్శం తీసుకున్నాడు? వాళ్ళు ఎవరిని తీసుకున్నారు మరి? జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే తెలుసా మీకు? సాహు మహారాజు, ఛత్రపతి సాహు మహారాజు శివాజీ వాళ్ళ ఆదర్శం తీసుకొని ఆయన ముందుకు వచ్చాడు. దానికి వాళ్ళపైన దాడి చేయడానికి, మన పైన దాడి చేసిన చెప్పేసి మన కోసం యుద్ధం చేశాడు. అందుకే వాళ్ళ ఆలోచన విధానాన్ని జ్యోతిరావు పూలే తీసుకొచ్చిండు. జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిండు. ఇప్పుడు మనం ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని మనం ఏం చేయాలి? కలం పట్టాలి, కత్తి కాదు. ఓకే? అందుకే ఈ సృష్టిలో ఏదన్నా నిర్మించాలన్నా ఒక తోడు కావాలి. ఈ సమాజంలో మనం ఎట్లన్నా ఉండాలన్నా ఒక తోడు కావాలి. మీకు ఎండ వచ్చినా వాన వచ్చినా గొడుగు అవసరం వస్తుందో ఈ ప్రకృతికి, మన చెట్టుకు, మన సమాజానికి చాలా అవసరం. జీవన ఉపాధి లేకపోతే, చెట్టు లేకపోతే మనం జీవి లేదు. ఎందుకు తెలుసా? అది ఆయిస్తుంది, ఆవినిస్తుంది, ఆవేశం ఇస్తుంది. అంటే మన శ్వాసనిస్తుంది చెట్టే. ఆ చెట్టు లేకపోతే, గాలి లేకపోతే మీ తల్లి దేహానికి మొలిచిన రెక్కలే ఓయమ్మ, ఆ నింగి నుండి నీటి చుక్కను పిలిచే చేతులే ఓయమ్మ. గొప్ప శక్తులే మాయమ్మ, అవి మొక్కలు కావమ్మా. పుడమి తల్లి దేహానికే మొలిచిన రెక్కలే ఓయమ్మ, పుడమి తల్లి దేహానికే మొలిచిన రెక్కలే ఓయమ్మ. ఆదిమయుగమున అలసటగున్న మనిషిని హక్కున చేర్చుకున్నది. ఆదిమయుగమున మనకేమైనా ఇండ్లున్నాయా? శత్రువు పైన విసిరినట్టి విల్లంబులైనవి. భూసమయుగమున రైతు బిడ్డలు సాదుకున్న తలంతలైనవి. కార్మిక యుగమున దోపిడి పైన ఎత్తినట్టి జెండ కథలైనవి. అవి మొక్కలు కావమ్మా.
పుడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలే ఓయమ్మ, పుడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలే ఓయమ్మ. ఆకలిగొన్న ప్రాణకోటికి అన్నం పెట్టే కనప తల్లులు. ఆకలైనప్పుడు ఏం కావాలి? ఆకలిగొన్న ప్రాణకోటికి అన్నం పెట్టే కనప తల్లులు. తనలో పుట్టిన పండ్ల రసముతో దప్పిక తీర్చే దానమూర్తులు. నీడనిచ్చును గూడునిచ్చును హాయివిచ్చు ప్రాణ వాయువిచ్చును. నవరస పదముల సంగీతములకు వరచ గురిచే వాయిద్యములైనవి అవి మొక్కలు కావమ్మా. పుడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలే ఓయమ్మ, ఆ నింగి నుండి నీటి చుక్కను పిలిచే చేతులే ఓయమ్మ. గొప్ప శక్తులే మాయమ్మ, అవి మొక్కలు కావమ్మా. పుడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలే ఓయమ్మ, పుడమి తల్లి దేహానికి మొలిచిన రెక్కలే ఓయమ్మ. ఈ పుడమిలలో మనం జీవిస్తాం. అది అది ప్రకృతి చూపిస్తుంది. అందుకే ప్రకృతిని కూడా కాపాడుకోవాలని మనం ఏం చేయాలి? మొక్కని పెంచాలి, దాన్ని పెద్దగా చేయాలి, పెద్దగా అయ్యేదాకా దాన్ని చూడాలి. అదేవిధంగా మనం కూడా మనం చిన్నవాళ్ళ నుంచి ఎట్లయితే ఎదుగుతామో అవి కూడా అట్లా ఎదిగితే మనకు ఆయుష్ని ఇస్తుంది, ప్రాణాన్ని ఇస్తుంది. అదొక్కటి నిలబెట్టుకుంటానని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.